నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించిన మంత్రి, ఎమ్మెల్యే. ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారుడు ఎంపీ జితేందర్ రెడ్డి. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారుడు ఎంపీ జితేందర్ రెడ్డి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, క్రీడా వ్యవహారాల సలహాదారుడు ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించి ప్రజలకు ఇచ్చిన హామీలను నిజం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రభుత్వం 48 గంటల్లోనే అమలు చేయడం ద్వారా చరిత్ర సృష్టించిందని అన్నారు. మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఇప్పటి వరకు 87,12,00,000 మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తున్నారని, దీనివల్ల 2,958 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుని 35,55,00,000 రూపాయలు లబ్ధి పొందినట్లు తెలిపారు. ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రజా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్సల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచిందని, ఇందులో కొత్తగా 163 చికిత్సలను చేర్చినట్లు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 4,480 మంది పేదలు ఈ పథకం కింద ఉచిత వైద్య సేవలు పొందినట్లు తెలిపారు. మహిళల సౌలభ్యాన్ని క్రమంగా పెంపొందించుకునేందుకు మహాలక్ష్మి పథకం కింద వంట గ్యాస్ ను 500 రూపాయలకు అందిస్తున్నామని, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 42,90,000 మంది లబ్ధి పొందుతున్నారని, జోగులాంబ గద్వాల జిల్లాలో 90,048 మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. విద్యుత్ ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు మించకుండా వాడే విద్యుత్కి ఉచితంగా అందిస్తోందని, దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 48,62,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని వివరించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2.92 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా 7.76 కోట్ల రూపాయలు సబ్సిడీ అందించినట్లు అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా బడుగు బలహీన వర్గాలకు సొంత ఇల్లు కల నెరవేర్చడంలో ప్రభుత్వం ముందంజ వేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రైతులకు కూడా ప్రభుత్వం విశేష సహాయాన్ని అందిస్తోందని అన్నారు. రుణమాఫీ కింద 2 లక్షల రూపాయల వరకు రుణాలను మాఫీ చేసి 22.22 లక్షల మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 45,202 మంది రైతుల ఖాతాలో రుణమాఫీ కింద 392,79 లక్షల రూపాయలు జమ చేశామని అన్నారు. రైతులకు పంటల బీమా పథకం అందించేందుకు ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషనర్ మరియు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం తెలంగాణ విద్యా కమిషనర్ను ఏర్పాటు చేసిందని అన్నారు. అంగన్వాడీలకు ఫ్రీ ప్రైమరీ స్కూల్గా మార్చడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణం లాంటి పథకాలపై పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ అన్ని కార్యక్రమాలు తెలంగాణ ప్రజల కోసం విస్తృత ప్రయోజనాలను అందిస్తాయని, ప్రజలు దీనివల్ల లబ్ధి పొందడం వలన రాష్ట్ర అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథి చేతుల మీదుగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెమోటోలు అందజేశారు. అంతకు ముందు స్థానిక రాజీవ్ మార్గ్ నందు స్మృతి వనంలో అమరవీరుల స్మారక స్తూపానికి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదనపు కలెక్టర్లు నరసింహారావు, శ్రీనివాసరావు, ఆర్డీఓ రామచందర్,
ఏవో వీరభద్రప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు 85,000 రూపాయలు లబ్ధి చేకూరింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు. రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సలను పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఈ పథకం వల్ల జోగులాంబ గద్వాల జిల్లాలో 4,480 మంది పేదలు చికిత్స పొందగలిగారు. రూపాయి 500కే వంట గ్యాసు సిలిండర్ పంపిణీ. ఆడబిడ్డల కన్నీరు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించేది మహాలక్ష్మి పథకంలోని మరొక పథకము 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలనే ఆలోచన. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకము ప్రస్తుతం రాష్ట్రంలో 42,90,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం కింద జోగులాంబ గద్వాల జిల్లాలో 90,048 మందికి లబ్ధి చేరుకుంది. దీనికి గాను ప్రభుత్వం 2,41,22,000 రూపాయలు సబ్సిడీ అందజేసింది. గృహజ్యోతిలో పేదల ఇంటి వెలుగులు. అల్పదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లులు భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లు పారదొల్లి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. ప్రస్తుతం రాష్ట్రంలో 48,62,682 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు 2,92,916 కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధి చేకూరింది. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 7,76,85,000 రూపాయలు సబ్సిడీ అందజేసింది. ఇందిరమ్మ ఇల్లు. భద్రాద్రి పరమ పవిత్రమైన శ్రీ రాముని సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్లు చొప్పున రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4,50,000 ఇండ్లు నిర్మాణ లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతన్నలకు రూపాయి 2 లక్షల వరకు రుణమాఫీ. మా ప్రభుత్వ హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీలు మాఫీ చేశాం. రుణమాఫీతో తెలంగాణలో రైతులు రుణం విముక్తులై స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నారు. ఈ 2 లక్షల రూపాయలు లోపు రుణమాఫీకి గాను రాష్ట్రంలో 22,22,067 రైతులు లోన్ అకౌంట్స్లకు 17,869 కోట్లు 21 లక్షల రూపాయలను జమ చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 45,202 మంది రైతులు ఖాతాలో రుణమాఫీ కింద 392 కోట్లు 79 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. రైతు భరోసా. అర్హులైన రైతులకందరికీ రైతు భరోసా పథకాన్ని ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున అందించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో అమలు జరిగిన రైతు బంధు పథకం కింద ఎకరాకు సంవత్సరానికి 10,000 రూపాయలు మాత్రమే చెల్లించారు. మా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి త్వరలో రైతు భరోసా పథకం అమలు చేయబోతున్నది. సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్. మన రాష్ట్రంలో వరి సాగు చాలా విస్తారంగా జరుగుతుంది. కానీ పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్నకారు వరి ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు క్వింటలుకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పంటల బీమా పథకం. రైతులకు పంట బీమా పథకం వర్తింపజేయడానికి ఈ సంవత్సరం నుంచి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద రైతుల తరఫున బీమా ప్రీమియంని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయం మరియు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్యమైన శిక్షణ, ఉపాధి కల్పనకు ఒక మిషన్ మోడులో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలకందరికీ యూనిఫామ్లు, పాఠ పుస్తకాలు అందజేశాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూలును నిర్మించబోతున్నాం. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములై గౌరవ పార్లమెంటు సభ్యులకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్కు, అదనపు కలెక్టర్కు, స్థానిక సంస్థలు మరియు రెవెన్యూగారులకు, జిల్లా అధికారులకు శాంతి భద్రతలు నిర్వహణలో అహర్నిశలు కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ మరియు పోలీస్ యంత్రాంగానికి, జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు. గౌరవ ముఖ్య అతిథులు వివరించారు. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మనం అభినందనలు తెలియజేసుకుంటూ మరి మన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని బాలభవన్ చిన్నారులచే
మెల్ల దండు గట్టి పోతు రాజు నాట్యమాడే పళ్ళ పళ్ళారే అమ్మోరికి సమ్మకి ఊరు సమ్మకి పుట్టరామ్మకి పట్ట మెల్లమ్మకి మెల్లమ్మ మెల్లమ్మ మెల్లమ్మకి మైసమ్మ తల్లికి జై బోలో అంటూ శివసత్తుల పూనకాలు చక్కగా ప్రదర్శించినటువంటి దండాలంటూ ఉన్న Release of Telangana state song and its official rendition by our Honorable
తెలుగుల బంగారి యాస తెలంగాణ భాష ఇది తేట చెలివెనుట జమ్మి చెట్టు ఎలుగుదల్ల జానపదుల శ్వాస పాల్గురికి పోతన దాశరథి కాళోజీ కాలం నుండి జారినట్టి కమ్మని భాష ఓ వట్టి కోట వరదాచార్య సిద్ధపాసినారే దళం నుండి ఒలికినట్టి తీయని భాష బాలి సత్వ బతుకునే హరికి కొట్ట కాలం మొదటి పలికి శ్రీలడాలికి దిగింది భాష నీటి పూరు గానమై సకల జన నినాదమై కొట్లాటకు దిగిన కోట్ల గొంతుల భాష ఓ రత్నానికి వేడిని కళానికి వాడిని అందించిన అగ్గిలాంటి ఉద్యమ భాష తెలంగాణ భాష ప్రతి పేరు నిత్య భాష బతుకమ్మల తగ్గడు పూల బంగారి యాస తెలంగాణ భాష ఇది పేట కలిగిన చూప జమ్మి చెట్టు ఎరుగు గల్లె జానపదుల శ్వాస జిల్లాల మాటలు వచ్చిందని పలుకు ఓ మెరిసే బోడలు విరిసే బతుకమ్మలు పాముడాట కోలాటకు పాటలు ఓ కుసారి ఆటలు లంబాడి తీరులు మేడలు సమ్మక్క చాకలలు ఓ గల చిన్నదులై పుచ్చపచ్చని మగాడులై ఆగాసి కొమునగలిని కోమెనలై శ్వాస ధారతో అల్లుకున్న భాషలు చినుకు పడితే మట్టి చింది వాసనలు ఓ చినుకు పీరీలు పొదరదు ఆటలు శివసత్తులు రంగంలో రాగాలు భాష ఇది తేనెలకు భాష అంటూ తెలంగాణ యొక్క భాష
గట్టిగా చప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియజే ఒక్కసారిగా కార్యక్రమంలో దండాలంటూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించినటువంటి చిన్నారులు వారు అందరూ వరుసగా వచ్చి ఉండాలి, ఆలస్యం చేయొద్దండి దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత దేశ్ కి రంగీలా గర్ల్స్ హై స్కూల్ వారి ఉపాధ్యాయ బృందం కూడా రావాలి వారితో పాటు. ప్రదర్శనలో ఈరోజు అద్భుతంగా ఉంది. బాల్ భవన్, గద్వాల్ బాల్ భవన్ అంటేనే జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలోనే ఒక పేరెన్నికగన్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ వారికి చాలా రకాలైనటువంటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నాం. తర్వాత రెండవది కేజీబీ గద్వాల్ వారు వరుసగా ఇప్పుడు ఉన్నట్టుగానే వరుసగా ఉండండి సార్ దయచేసి, వారి వెనుక ఉండాలి. ఆ తర్వాత బాల్ భవన్ ఇప్పుడు చివరిలో ప్రదర్శన ఇచ్చినటువంటి వారు ఇంతకుముందే చెప్తున్నట్టుగా వీరందరూ మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మట్టిలో మాణిక్యాలుగా మెరుగులద్దుకుంటున్నటువంటి చిన్నారులు వీరంతా. సార్ ప్రదర్శనలు అందించిన వారు వారితో పాటు వారి ఉపాధ్యాయులు రావాలి సార్. ఖచ్చితంగా వారిని తీర్చిదిద్దే క్రమంలో మీ వంతుగా మీరు అందించినటువంటి ప్రోత్సాహం మరువలేనిది. ఏ కార్యక్రమం జరిగినా జిల్లా స్థాయిలో ఏ కార్యక్రమం జరిగినా మట్టిలో మాణిక్యాలుగా సానదీశన వజ్రాలుగా మీరందరూ ఈ రోజున చక్కటి ప్రదర్శన ఎంతో గర్వంగా ఉన్న ప్రదర్శన అందించిన వారందరికీ వారి అధ్యాపక బృందానికి చేసినటువంటి శంకర్ సార్ వాళ్ళు, పోలో సత్యం సార్ ఉన్నారు. ఇక్కడ ఉన్న అధ్యాపక బృందం, బాల్భవన్లో ఉన్న అధ్యాపక బృందం కూడా వారు రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో చక్కటి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి పేరు పొందినటువంటి అధ్యాపకులు. కార్యక్రమం ముగుస్తుంది, అందరూ లేచి నిలబడితే మరి నేషనల్ యాంథమ్ స్టార్ట్ అవుతుంది. చక్కటి పర్యటన అందించినటువంటి వారి గట్టిగా చప్పట్ల ద్వారా వారికి చక్కటి ప్రదర్శన అందించినటువంటి విజయ్ భాస్కర్ గారు వారందరూ కూడా పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పత్రికా మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సేవా సంస్థల వారికి మరియు ప్రజాప్రతినిధులకు, విద్యావేత్తలకు, మన సోదర ప్రజానీకానికి ప్రతి ఒక్క